అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. జిల్లా వ్యక్తిగా ముఖ్యమంత్రి అయినందుకు మాకు అంత సంతోషం. కానీ ఇప్పుడు మా జిల్లాకి ఏదైనా ప్రత్యేకంగా అన్ని చేస్తేనే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 6 నెలలు చేస్తామన్నారు, నీళ్ళు అందిస్తామన్నారు. ఇప్పటి వరకు పిలిచిన టెండర్లు క్యాన్సిల్ చేసింది. కాలువల టెండర్లు 90% కంప్లీట్ అయినాయి. ఆ 10% తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. జిల్లాకు మళ్ళీ అవకాశాలు వస్తారో తెలియదు. వచ్చినప్పుడు జిల్లా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చేస్తే మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. మేమంతా తెలంగాణ గురించి కష్టపడి మేము జైళ్ళలో ఉండొచ్చినాం, కేసులు పెట్టించుకున్నాం, జైళ్ళలో ఉండొచ్చినాం, కేసులు పెట్టించుకున్నాం, కన్న కష్టాలు పడ్డాం, తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణ ఆగమవుతుందంటే మేము ఊరుకోలేం. తెచ్చుకున్న తెలంగాణలో నిర్లక్ష్యం వహిస్తుంటే మేము సహించం. ఏ అభివృద్ధి చేయకుండా నువ్వు మాట్లాడుతూ అంటే మేము పడం. అభివృద్ధి చేయి, జిల్లాకు ప్రత్యేకత చేయి. 2 నెలల్లో ఏం ప్రత్యేకత చేసింది చెప్పండి. 10% పనులను పెండింగ్లో పెట్టిండ్రు. 2 ఏళ్ళు అయింది. నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఉన్న రిజర్వాయర్లను పంప్ ఆన్ చేసి నీళ్ళు నింపుకుందాం, గ్రౌండ్ వాటర్ పెడతారంటే అది కూడా ఆన్ కూడా చేస్తలేదు. ఉదండపూర్ వరకు, కరివేన నుంచి ఉదండపూర్ వరకు టన్నల్ కూడా కంప్లీట్ అయింది. ఇక నిండితే ఆటోమేటిక్గా ఉదండపూర్లో నీళ్ళు పడతాయి. అలాంటి గొప్ప అవకాశాలు అన్నీ రెడీ చేసి పెడితే మీరు పనులు చేయకుండా జిల్లా అభివృద్ధి దృష్టి పెట్టకుండా కనీసం పెండింగ్ పనులు కూడా చేయకుండా ఎట్లా చెప్పండి. కొత్త చేయకపోతుంది, ఉన్నది చేయకపోతుంది. దయచేసి జిల్లా ఎమ్మెల్యేలు కూడా, జిల్లా మంత్రులు కూడా ఐక్యమత్యంతో తొందరగా 5-6 నెలలు అన్నారు, 2 ఏళ్ళు అయిపోయింది. నెక్స్ట్ 6 నెలల లోపల పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కాలువలు కంప్లీట్ అయ్యి ప్రతి చెరువు నిండేటట్లు మీరు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మమ్మల్ని రావాలంటే కూడా మీరు కూడా రాండి అంటే మీతో పాటు మేము కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి రావడానికి కూడా మా బేషేజాలు ఏం లేవు. మా లక్ష్యం జిల్లా అభివృద్ధి. మేము హైదరాబాద్లో ఉండి కొట్లాడి జైళ్ళలో పడి మళ్ళీ ఇక్కడొచ్చి ఇక్కడ ఎందుకు అనలాడుతున్నామంటే ఈ గోస చూసినాం కనుక, ఈ గోస మళ్ళీ తరతరాలు ఉండొద్దు కనుక, పాలమూరు గోస చూసిన కనుక, పాలమూరు బిడ్డలుగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపినాం కనుక, రాష్ట్ర సాధనలో మా భాగం ఉంది కనుక ఇవాళ మా బాధ్యత, మీరు ముఖ్యమంత్రి అయిన మరి జిల్లా, మరి మీరు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి చెప్తున్నాం. రెండవది, కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ఇలా డిప్యూటీ సీఎం గారు ఏమంటారు, పార్లమెంట్లో పెట్టాలి, పార్లమెంట్లో సహకరించాలి అని చెప్పి ఒక పేపర్లో ఇక్కడ చెప్పారు. బీసీ బిల్లుకు పార్లమెంట్లో మద్దతు ఇవ్వాలని. నిన్ననేమో బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నాడు, మొన్ననేమో ఆర్డినెన్స్ ద్వారా, జీవో ద్వారా రిజర్వేషన్ ఇస్తామన్నారు. మళ్ళా నెల కిందనేమో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపింది. బిల్లు పాస్ చేసిన దానిలో 2 బిల్లులు ఉన్నాయి. ఒకటి స్థానిక సంస్థల రిజర్వేషన్, రెండవది విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్. మరి 2 బిల్లులు కేంద్రానికి పంపి ఇలా ఒకటే జీవో ఒకటే ఆర్డినెన్స్ అంటున్నాను. ఇమ్మీడియట్గా 2వ జీవో 2వ ఆర్డినెన్స్ కూడా ఇస్తే విద్యా ఉద్యోగాల అవకాశం వస్తుంది కదా. ఎంతోమంది ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ అవుతుంది, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అవుతున్నాయి. ఎంతమంది విద్యార్థులకు ఇంజనీరింగ్, ఎంతమంది విద్యార్థులు డాక్టర్లు అవుతారు కదా. రేపు రిక్రూట్మెంట్లో 42% వస్తుంది కదా. మరి ఈ పొలిటికల్ అసమానతలు పోతాయి కదా. ఇచ్చే అవకాశం ఉన్నదేమో జీవో ఇస్తలేదు. పార్లమెంట్ అంటారు, కన్ఫ్యూజ్ చేసేస్తారు రాష్ట్రపతిని. ఇలా బీజేపీ అధ్యక్షుని కూడా నేను తెలియజేస్తున్నా, భారతీయ జనతా పార్టీ తమిళనాడులో ఎట్లయితే పెట్టినరో తమిళనాడు తరహా పార్లమెంట్లో కూడా మీరు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
తమిళనాడు మాదిరిగానే చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? చట్ట సవరణ చేయలేదు కనుక రిజెక్ట్ చేసింది కొన్ని కేసులు. మరి దాన్ని చట్ట సవరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది మీ దగ్గరికి. రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గర పంపినప్పుడు మీరు బిల్లు పాస్ చేయాలా, సహకరించాలా. ఎప్పుడే కానీ ఏ రాష్ట్రంలో దేశంలో కానీ రాజకీయ అసమానతలు కానీ ఇంకా ఆర్థిక అసమానతలు కానీ వచ్చినప్పుడు ఆ దేశంలో గొడవలు వచ్చి కొట్టుకొని చస్తారు, విప్లవాలు వస్తాయి. అది రాకుండా ఉండాలంటే బ్యాలెన్సింగ్ ఉండాలా, రాజకీయ బ్యాలెన్సింగ్ ఉండాలా. రాజకీయంలో కూడా బ్యాలెన్సింగ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా సాఫ్గా నడుస్తుంది. దీని తర్వాత చట్టసభలు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు దేశవ్యాప్తంగా. కనుక దానికి ద్వంద్వ వైఖరి వ్యవహరించొద్దు. మీరు ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థలలో 42%తోనే రిజర్వేషన్తోనే ఎలక్షన్ పోవాలి. ఏదో అడావుడి చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించలేదు. ఇంకోటి ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తా ఉన్నా, మన్నెంకొండ రోపే టెండర్ ఇచ్చినాం. మన తెలంగాణ తిరుపతి అంటారు. దయచేసి ఆ రోపే పనులు స్టార్ట్ చేపియండి. పైన 150 రూమ్లు టెండర్ ఇచ్చినాం, అది స్టార్ట్ చేపియండి. ఏసీ కళ్యాణ మండపం ఉంది, అది స్టార్ట్ చేపియండి. ఇక్కడ సింథటిక్ ట్రాక్ ఉంది, స్టేడియంలో స్పోర్ట్స్ హాస్టల్ ఉంది, అది కంప్లీట్ అయ్యింది. బస్టాండ్ ముందర టూరిజం హోటల్, అది ఒక్క సంవత్సరం కూడా ఎవరికి లీజ్ ఇయ్యలే. పనులు అవుతున్నాయి, టూరిజం ఆధ్వర్యంలోనే పనులు అవుతున్నాయి. మీరు కావాలంటే ఫైల్ తెప్పించుకోండి, ఎవరికి ఇవ్వలే. గవర్నమెంట్ ఆధీనంలో ఉంది, అది కంప్లీట్ చేయండి. దానిలో పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్లు ఉన్నాయి. తర్వాత టీడీగుట్ట వరకు మీకు రోడ్ అయిపోయింది, అయిపోతుంది. టీడీగుట్ట నుంచి అప్పనపల్లి వరకు ఆల్రెడీ ప్రపోజల్ ఉంది. మీరు నిధులు కేటాయిస్తే టెండర్ పిలుస్తారు అంతే. తర్వాత మేము ఉన్నప్పుడే టౌన్కు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కు 290 కోట్లు జియో ఇష్యూ చేసినాం. దాదాపు 300 కోట్లు జియో ఇష్యూ చేసినాం. మీరు టెండర్ పిలవాలా. జియో ఒకటే కాదు, మొత్తం సర్వే, ఎక్కడెక్కడ డ్రైనేజ్ పైప్ లైన్లు పోతాయి, ఎక్కడ ఎస్టీపీలు ఉంటాయి, ఏ లైను ఏ డెప్త్ ఎంత అనేది టోటల్ లైన్ ఎస్టిమేట్స్ 2 సంవత్సరాలు శ్రమించి ఆ యొక్క టైప్ డిజైన్ తయారు చేసినాం. జియో ఇష్యూ చేసినాం. టెండర్ మాత్రమే పిలవాలంతే. దయచేసి దాన్ని కూడా పిలవండి. పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేయండి. మా మీద కోపంతో ఆ పనులు చేయకపోతే మీకే చెడ్డ పేరు. ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేయలేదా, శాంక్షన్ చేసిన పనులు కూడా చేయలేదా, మీకే అవమానం, మీకే చెడ్డ పేరు వస్తుంది. దయచేసి మీరు కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ప్లస్ మీరు మాట్లాడే మాటల్లో కూడా గౌరవం ఉంటే మీకే గౌరవం పెరుగుతుంది. మీరే ఆలోచన చేయండి. ఒక ముఖ్యమంత్రిగా మీరు ఎంత గౌరవంగా ఎంత ఉందా ఉంటే మీకే గౌరవం పెరుగుతుంది. మీకు మరి ఎవరు అడ్వైజ్ చెప్తున్నారో ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోండి. కేసీఆర్ గారిని తిడితేనే ప్రజలు మెచ్చుకుంటారు అనుకోకుండా అయిపోయింది. ఎలక్షన్ జరిగిపోయింది ఆ మాయ అంతా. అది అధికారం మీద దృష్టి పెట్టండి, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, మన మహబూబ్నగర్ మీద దృష్టి పెట్టండి. మహబూబ్నగర్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ లిస్టు తెప్పించుకోండి, రివ్యూ మీటింగ్ పెట్టండి. 10 ఏళ్ళ PRS ప్రభుత్వంలో ఏవేవి టెండర్ వరకు వచ్చినాయి, ఏవేవి జియోలు ఇష్యూ చేసారు మొత్తం తెప్పించుకోండి. అవి కంప్లీట్ చేయండి, మొత్తం కంప్లీట్ చేయండి. ఆపుకుంటా పోయి చేసిన పనులకే శంకుస్థాపన చేయడం వల్ల అవమానించేస్తారు మీరు తప్ప, అవమానపడతారు తప్ప వేరే ఏం లేదు. 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇక వ్యక్తిగత దూషణలు బంద్ చేసి అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టాలా. నేను ఓ తెలంగాణ ఉద్యమకారునిగా ప్లస్ ఒకప్పుడు మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రోజు ప్రభుత్వంలో కూడా ఉండి మేము ఎట్లా కొట్లాడో మీకు తెలుసు. మరి రాష్ట్రం గురించి ఏం కొట్లాడమో కూడా మీకు తెలుసు. మీరే అనేక సందర్భాల్లో ఆ రోజు ప్రస్తావన చేసిండ్రు. మరి ఈరోజు బాధ్యత గల తెలంగాణ ఉద్యమకారుని చెప్తున్నా, పాలమూరు బిడ్డగా చెప్తున్నా, దయచేసి అధికారం మీద దృష్టి పెట్టి పెండింగ్ పనులు కంప్లీట్ చేయండి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేయండి. కేసీఆర్ని తిట్టి, కేటీఆర్ని తిట్టి అవి ఇవి ఫోన్ ట్యాపింగ్ అని అవి ఇవి అంటే టైంపాస్ చేస్తే ఎవడు నమ్మడు. అవన్నీ అయిపోయింది. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు కోరుకునేది మీ మార్కుండే అభివృద్ధి కార్యక్రమాలు, మీరు మార్కుండేటువంటి పనులు చిరస్థాయిగా మిగిలిపోయేటి కూడా మీకు మీరు చేసే పనులే మిగిలిపోతాయి. గుర్తుపెట్టుకోండి. మీరు అడ్వైజర్లు ఏం అడ్వైజ్ ఇస్తున్నారో మిగిలిపోయేటివి తిట్లు కావు, కేసులు కావు. అవన్నీ కోపము, పగ, ప్రతీకారాల టైపు వదిలిపెట్టండి. జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, రాష్ట్ర అభివృద్ధి దృష్టి పెట్టండి. అనవసరమైనటువంటి
డైవర్షన్లో పోకండి. నేను ఈ జిల్లా బిడ్డగా చెప్తా ఉన్నా, దయచేసి సమయం తక్కువ ఉంది. ఆ సమయం అయిపోయిన తర్వాత ఈ ఆలోచన చేసినా రాదు. ఏం చేసినా ఈ సంవత్సరంలోనే పనులు ప్రారంభం జరగాలి. దాటిందంటే ఉండదు అది. కనుక అవన్నీ బంద్ చేసి కనీసం మన జిల్లా మీద దృష్టి పెట్టి చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.